ఇక నేషనల్ న్యూస్ చూద్దాం. ఢిల్లీ శాసనసభ ఎన్నికలు ముగిశాయి. బీజేపీ కొత్త ప్రభుత్వం కూడా కొలువుదీరింది. గురువారం నాడు రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేసేశారు. అయితే తాజాగా బీఎస్పీ చీఫ్ మాయావతికి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మాటల యుద్ధం మొదలైంది. ఇక ఈ మాటల యుద్ధానికి ప్రధాన కారణం రాహుల్ గాంధీ గురువారం నాడు మాయావతిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2024 లోక్సభ ఎన్నికల్లో మాయావతి ఇండియా బ్లాక్లో కలవకుండా దూరంగా ఉండడం వల్లే బీజేపీ గెలిచిందని కామెంట్ చేశారు. ఈ కామెంట్ మాయావతికి ఆగ్రహం తెప్పించింది. దానికి ఆమె రాహుల్కు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఇటీవల ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. మరి బీజేపీకి కాంగ్రెస్ బీ టీమ్గా వ్యవహరించిందా అని రాహుల్ను నిలదీశారు. ఇరువురు సీనియర్ నాయకుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ప్రత్యేక కథనంలో రాహుల్ వర్సెస్ మాయావతి ఆరోపణలు ప్రత్యారోపణల గురించి చూద్దాం. ఢిల్లీ ఎన్నికలు ముగిసి 3 వారాలు కావస్తోంది. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఒక్క సీట్ కూడా గెలవలేకపోయింది. ఇక తాజాగా గురువారం బీజేపీ తరపున ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఢిల్లీలో 26 సంవత్సరాల తర్వాత బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. ఇవన్నీ ఒకేతైతే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలవడానికి ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం బీఎస్పీ చీఫ్ మాయావతి కారణమన్నారు. ఆమె ఇండియా కూటమితో జత కలవడానికి నిరాకరించారు. అందుకే ఇండియా కూటమి ఓడిపోవాల్సి వచ్చిందని మాయావతిపై కాస్త గరం అయ్యారు. దీనికి మాయావతి కూడా రాహుల్ కు గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. మాయావతి శుక్రవారం దీనికి బదులిస్తూ మరి ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి బీ టీమ్గా వ్యవహరించి బీజేపీ అధికారంలో రావడానికి సహకరించిందా అని నిలదీశారు. మాయావతి తన ఎక్స్ ఖాతాలో రాహుల్ వ్యాఖ్యలపై స్పందించారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి బీ టీమ్గా పనిచేసింది. దానివల్లే బీజేపీ అధికారంలో రాగలిగింది. లేదంటే కాంగ్రెస్ పరిస్థితి అంత దారుణంగా ఉండదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేసిన చాలా చోట్ల అభ్యర్థులకు డిపాజిట్లు దక్కలేదు. ఇంత దారుణంగా ఓడిపోవడానికి కారణం బీజేపీ కాంగ్రెస్ కి బీ టీమ్గా పనిచేయడమేనని లాజిక్ ప్రయోగించారు. ఇక ఇద్దరు నాయకుల మధ్య మాటల యుద్ధానికి కారణం రాహుల్ గాంధీ. ఆయన గురువారం నాడు తన లోక్సభ నియోజకవర్గం రాయబరేలీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుతం బీఎస్పీ రాజకీయంగా ఎలాంటి పాత్ర పోషిస్తుందని ప్రశ్నించారు. వెంటనే 2024 లోక్సభ ఎన్నికల్లో మాయావతి ఇండియా బ్లాక్ దూరంగా ఉండడం వల్లే బీజేపీ గెలిచిందని, లేదంటే బీజేపీ ఘోరంగా ఓడిపోయేదని రాహుల్ మాయావతిపై కసుబుసుమన్నారు. రాహుల్ వ్యాఖ్యలపై బీఎస్పీ చీఫ్ మాయావతి గరం అయ్యారు. వెంటనే ఎక్స్లో కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ద్విపాత్రాభినయం పోషిస్తుందన్నారు. బీఎస్పీ మద్దతుదారులతో కుల రాజకీయాలు చేస్తుంటారని మండిపడ్డారు. పనిలో పనిగా రాహుల్ గాంధీకి ఓ సలహా కూడా ఇచ్చారు. ఇతరులపై వేళ్లు ఎత్తి చూపించే ముందు తన సంగతేంతో ఓసారి ఆలోచించుకోండన్నారు. కొత్తగా ఢిల్లీలో కొలువుదీరిన ప్రభుత్వంపై కామెంట్ చేస్తూ ఢిల్లీ కొత్త ప్రభుత్వం అలివిగాని హామీలిచ్చింది. వాటిని పూర్తి చేయడంలో బీజేపీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి గురించి చేసిన వాగ్దానాలు పూర్తి చేయడం బీజేపీకి అతిపెద్ద సవాలన్నారు. చేసిన వాగ్దానాలను మరిస్తే కాంగ్రెస్ కు పట్టిన గతే పడుతుందని ఆమె బీజేపీని హెచ్చరించారు. రాహుల్ గాంధీ తన లోక్సభ నియోజకవర్గం రాయబరేలీలో గురువారం నాడు పర్యటించారు. అక్కడ దళిత విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. వారితో మాట్లాడుతూ బెహెన్జీ అంటే మాయావతిని తమతో కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని కోరుతున్నారు. మరి ఏ కారణం వలనో ఆమె తమతో కలిసి రావడం లేదు. అది తమకు తీవ్ర నిరాశ కలిగిస్తోందన్నారు. 3 పార్టీలు కలిసి ఐక్యమత్యంగా పోరాడితే బీజేపీ గెలిచే ఛాన్సే లేదని ఆయన దళిత విద్యార్థులతో మాట్లాడుతూ అన్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో
ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు జట్టుగా కలిసి పోటీ చేశాయి. రెండు పార్టీలు కలిసి 43 లోక్సభ స్థానాల్లో గెలిచాయి. వాటిలో ఫైజామాబాద్ లోక్సభ సీటు కూడా దక్కించుకున్నారు. ప్రస్తుతం మాయావతి రాజకీయ స్టాండ్ ఏంటని ప్రశ్నిస్తూనే మరోపక్క మాయావతి బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాంను ప్రశంసలతో ముంచెత్తారు. భారతీయ రాజకీయాల్లో కాన్షీరాం కీలక పాత్ర పోషించారన్నారు. తన అంచనా ప్రకారం కాన్షీరాం బీఎస్పీకి పునాదులు వేస్తే బెహెన్జీ పార్టీని మరింత పటిష్టం చేశారన్నారు రాహుల్. రాహుల్తో పాటు కాంగ్రెస్ పార్టీపై మాయావతి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండి లేదా అధికారంలో ఉంటే బీఎస్పీతో పాటు ఆ పార్టీ మద్దతుదారులతో కాంగ్రెస్ పార్టీ శత్రుత్వం ఏర్పరచుకుంటోంది, కుల రాజకీయాలకు పాల్పడుతోందని మాయావతి మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ బలహీనంగా ఉంది, అందుకే ఇక్కడ ప్రజలను తప్పుదో పట్టిస్తోంది. బీఎస్పీతో కాంగ్రెస్ జట్టు కట్టాలని ముందుకొచ్చిన తమ ఆఫర్ను బీఎస్పీ పట్టించుకోలేదని, తమపై దుష్ప్రచారం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందని, ఇది ఆత్మవంచన కాకుంటే మరేంటని బెహెన్జీ రాహుల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఎస్పీ కాంగ్రెస్తో కానీ ఇతర కులతత్వ పార్టీలతో కలిసి జట్టు కడితే తమ బేస్ ఓట్లు వారికి ఖచ్చితంగా పడుతాయి. అయితే ఆ పార్టీ బేస్ల నుంచి తమకు ఓట్లు పడవు. ఎటు చూసినా నష్టపోయేది బీఎస్పీనే అని మాయావతి వివరించారు. పనిలో పనిగా ఆమె బీజేపీపై కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీజేపీ రెండు కలిసి బీఆర్ అంబేద్కర్ను వ్యతిరేకిస్తున్నాయి. బీఎస్పీ దాని నాయకత్వాన్ని, దళితులు, బహుజన మద్దతుదారులను, రిజర్వేషన్ వ్యవస్థను వీరు వ్యతిరేకిస్తున్నారు. వీరి విధానాల వల్ల రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వం, సంక్షేమ పథకాలు అందకుండా పోతున్నాయని మాయావతి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి ఓటమి కారణం మాయావతి అని ఆరోపించిన ఉత్తరప్రదేశ్లో మాయావతికి, సమాజ్వాదీ పార్టీకి అస్సలు పొసగదు. తనను అఖిలేష్ యాదవ్ తరచూ అవమానపరుస్తున్నాడని ఆమె పలుమార్లు వాపోయారు. తన ఫోన్ కాల్స్ కానీ, బీఎస్పీ సీనియర్ నాయకుల ఫోన్ కాల్స్ కానీ స్వీకరించడం లేదని ఆమె పలుమార్లు పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీ ఓటమికి బీజేపీ కారణమైంది. ఆమె మాత్రం తన ఓటమికి కారణం సమాజ్వాదీ పార్టీ అని అఖిలేష్పై ధ్వజమెత్తుతారు. ముస్లింలు, ఓబీసీ నాయకులను అఖిలేష్ తన వైపు లాక్కెళ్లాడని ఆమె ఎస్పీ పార్టీపై ధ్వజమెత్తారు. 2019 లోక్సభ ఎన్నికల తర్వాత ఎస్పీతో బీఎస్పీ తెగదెంపులు చేసుకుంది. తనపై పలుమార్లు హత్యాయత్నం జరిగిందని ఆమె పరోక్షంగా ఎస్పీ నాయకులను ఉద్దేశించి గతంలో ప్రస్తావించారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలవడానికి బీఎస్పీ కారణమని ఆరోపించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే మాయావతి కూటమితో జట్టు కట్టాలనుకుంటే అఖిలేష్ యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేస్తే అది తనకు అవమానకరంగా బెహెన్జీ భావిస్తారు. ఇవన్నీ పక్కన పెట్టి మరి ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు రాకపోవడం గల కారణం ఏమిటో పోస్టు మాత్రం నిర్వహిస్తే మంచిదని బీఎస్పీ నాయకుల నుంచి వినిపిస్తున్న మాట. మరి ఆ దిశగా ఆలోచించడం మంచిది. దేశ రాజధానిలో ఒక్కటంటే ఒక్క సీటు రాకపోవడం కాంగ్రెస్ పార్టీకి ఘోరమైన అవమానం. దాని గురించి రాహుల్ ప్రస్తావించకపోవడం ఆత్మవంచన కాకపోతే మరేమిటని బీఎస్పీ నాయకులు నిలదీస్తున్నారు. మరి ఢిల్లీ ఓటమి గురించి రాహుల్ చెబితే వినాలని ఉందంటున్నారు బీఎస్పీ నాయకులు.